ఆంధ్రప్రదేశ్ సర్వే ఉద్యోగుల సంఘం తలసేమియా సమస్యతో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. జాతీయ సర్వే దినోత్సవాన్ని పురస్కరించుకొని సర్వే భవన్లో చేసిన ఈ శిబిరాన్ని గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఏ భార్గవ్ తేజ అతిథిగా హాజరై ప్రారంభించారు. రీసర్వేలో సర్వేయర్లు పోటీ పడుతున్న తీరు అభినందనీయమని అన్నారు. చిన్నారుల కోసం రక్తదానం చేయడం శుభ పరిణామమని కొనియాడారు. ఏప్రిల్ 10వ తారీఖు ప్రతి సంవత్సరం కూడా మనం జాతీయ సర్వే దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. సర్వే అనే ఒక వ్యవస్థకి ఉన్న ప్రాముఖ్యతని, దాని యొక్క ఇంపార్టెన్స్ ని అర్థం చేసుకోవడానికి ఈ రోజు సర్వే డిపార్ట్మెంట్ వారందరూ కూడా వచ్చి ఇక్కడ గుంటూరు జిల్లా పరిధిలో ఈ సర్వే దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఇందులో భాగంగా సంవత్సరం అంతా కూడా మంచి పనిచేసిన సర్వేయర్స్ అందరికీ కూడా ప్రశంసా పత్రాలు అందజేస్తూ డిపార్ట్మెంట్ వారందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ముందుకు వచ్చి ఒక మంచి కార్యక్రమం ఇవాళ రక్తదాన శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తూ తలసీమియాతో బాధపడుతూ అవసరం ఉన్న పిల్లల కోసం ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరం. ప్రజల్లో భూమి సమస్యను పరిష్కరించడంలో సర్వే డిపార్ట్మెంట్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ రీసర్వేలో భాగంగా భూమి సమస్యలను పరిష్కరిస్తూ సర్వే ద్వారా ప్రజలకి వారి భూమిని చూపించడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగస్వామ్యులైన సర్వే డిపార్ట్మెంట్ వారు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. క్షేత్రస్థాయిలో ప్రతి అంగుళం కొలుస్తూ దానికి సర్వే అనేది కండక్ట్ చేస్తూ వారు ఎంతో కష్టపడుతున్నారు. ఈరోజు వారి సేవలనేది కూడా మనం అభినందిస్తూ ప్రత్యేకంగా గుంటూరు జిల్లా పరిధిలో ఉన్న ఏడీ గారు కానీ, ఇన్స్పెక్టర్స్ కానీ, డిఏఎస్ కానీ, సర్వేలందరూ కానీ ఎంతో చురుగ్గా ఈ రీసర్వేలో ఇంకా ఇతర సర్వే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారి సేవలని ఈరోజు అభినందిస్తూ ఇలాగే ఈ స్ఫూర్తితోనే రాబోయే సంవత్సరాలం కూడా ఇంతే మంచి స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు. థ్యాంక్ యూ.